హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ వాళ్ళ దాష్టీకి ఉంటుందని ముందుగానే పసిగట్టి ఆల్టర్నేటివ్ పైప్ లైన్ ప్లాన్ ఎప్పుడో సౌదీ అరేబియా చేసుకుంది. హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా పైప్ లైన్ సెట్ చేసుకుని అవతల నుంచి ఈ సప్లైస్ చేసేసి అక్కడి నుంచి ఎర్ర సముద్రం వైపు నుండి పంపించేస్తూ ఉంటుంది. లేటెస్ట్గా ఆయిల్ పైప్ లైన్కి సంబంధించి ఫుల్ కెపాసిటీ పనిచేస్తుంది. మొట్టమొదటిసారి రోజుకి 7 మిలియన్ బ్యారెళ్ళు ఆయిల్ని పంప్ చేస్తోంది. ఇవన్నీ కూడా చైనాకి 37.7%, భారతదేశానికి 14.7%, సౌత్ కొరియాకి 12%, జపాన్కి 10.9%, ఇతర ఏషియా దేశాలకు 13.9%, యూరోప్కి 3.8%, అమెరికాకి 2.5%, ఇతరులకి 4.5% సప్లై చేస్తుంది. తద్వారా పక్కా ప్లాన్తోనే ఉంది. సౌదీకి సంబంధించినటువంటి పైప్ లైన్స్ ఇదిగో ఇట్లా వివిధ ప్రదేశాలకు ఉన్నాయి అన్నమాట. ఈ పైప్ లైన్ల ద్వారా ఆయిల్ని అవతలకు పంపించి మరి స్ట్రాటజిక్గా తీసుకెళ్తుంది. ఒకటి ఎంబూ దగ్గర నుంచి అబ్క్వాకి, అట్లాగే అదే ఎంబూ దగ్గర నుంచి ఇంకో పైప్ లైన్ ద్వారా ఈ రెండు అక్కడ రియాద్ దగ్గరికి, అక్కడి నుంచి అబూ సఫా ఫీల్డ్కి, అక్కడి నుంచి దారాన్ టు రియాద్, రియాద్ టు కసీం, ఇట్లా ఈస్ట్ వెస్ట్ క్రూడ్ ఆయిల్ పైప్ లైన్లు, ఎన్జిఎల్ పైప్ లైన్, డొమెస్టిక్ ప్రొడక్ట్ పైప్ లైన్స్ ద్వారా అడుగులు వేస్తుంది.